ఈ గ్రీనెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. నేను మీ వినోద్ కుమార్. ఈరోజు వచ్చేసి సండే అండి. సండే మార్నింగ్ 10 o'clock అవుతుంది. డ్యూటీ అయితే ఆన్ చేసుకుందాం. ప్రజెంట్ అయితే ఇంకా ట్రిప్ స్టార్ట్ చేయలేదు. కారు క్లీన్ చేసేసి డ్యూటీ అయితే స్టార్ట్ చేయాలనేసి, డ్యూటీ స్టార్ట్ చేయడానికి ముందే మీతో ఒకసారి మాట్లాడదామనేసి ఆన్లైన్లోకి వచ్చాను. ఇప్పుడు వచ్చేసి డ్యూటీ ఆన్ చేసుకుందాము. ఓకేనండి, మనం డ్యూటీ ఆన్ చేశాక మొట్టమొదటి ఆర్డర్ వచ్చేసి చిక్బలాపూర్ 1100 చూపించింది. 1000 రూపీస్ మనకి, టోల్ వచ్చేసి 100 రూపీస్. సో కస్టమర్ని పికప్ చేసుకునేసి ఎయిర్పోర్ట్ రోడ్లో అయితే వెళ్తున్నాను. లెఫ్ట్కి వెళ్తే ఎయిర్పోర్ట్, స్ట్రైట్ వెళ్ళామంటే హైదరాబాద్ రోడ్డు. చిక్బలాపూర్కి వెళ్ళాలన్నా కూడా ఇదే రూటే అండి. ఇక మనమైతే మన ట్రిప్ని ఎండ్ చేసి మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దాం. ఓకేనండి, సెకండ్ ఆర్డర్ వచ్చేసి నంది హిల్స్ అండి, 700 రూపీస్. ప్రజెంట్ అయితే కస్టమర్లు ఎక్కించుకొని నంది హిల్స్కి అయితే వెళ్తున్నాము. ఆన్ ది వేలో నంది హిల్స్. ఈ గ్రీనెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనండి, చిక్బలాపూర్ నుంచి నంది హిల్స్కి అయితే ఆర్డర్ పడింది. నంది హిల్స్ డ్రాప్ అయిపోయాక నంది బెట్ట కిందకి వచ్చేసాం. నంది హిల్స్ పైన ఆర్డర్స్ అనేవి పడవు, ప్లస్ మనకి నెట్వర్క్ అనేది ఉండదు. సో ఎందుకని మంచిది అనేసి నంది కిందకి వచ్చేసాను. జీవనంది తావా మనకి ఆర్డర్ పడింది. మాల్ ఆఫ్ ఏషియాకి 1000 రూపీస్. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. కస్టమర్ పికప్ చేసుకొని డ్రాప్ చేసి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. ప్రెజెంట్ వచ్చేసి 1700 అయితే మన ఎర్నింగ్స్ అయితే అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ 1000 రూపీస్కు డ్రాప్ అయిపోయిందంటే 2700 మన ఎర్నింగ్స్ అయితే అయింది. ఇది వచ్చేసి డ్రాప్ 1 hour చూపిస్తుంది. వెళ్ళి కస్టమర్ లొకేషన్కి వెళ్తాం. ఫస్ట్ 3 minutes చూపిస్తుంది డ్రాప్. 555 CNG అయితే పట్టింది. ఓకే అండి, మాల్ ఆఫ్ ఏషియా డ్రాప్ అయితే ఇప్పుడే అయిపోయింది. టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఏమని తిందామనేసి వెళ్తున్నాను. ఇక్కడ ఏదో రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే తినడం కోసం వెళ్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ మంది 2700 ఎర్నింగ్స్ అని. ఓకే అండి, లంచ్ వేసేసుకొని డ్యూటీ అయితే ఆన్ చేశాను. 829 రూపీస్ అమౌంట్ చూపించింది. ఓలా నుంచి ఆర్డరు. డ్రాప్ ఎక్కడికని తెలియదు. డ్రాప్ చేసేసాక మిగిలిన విషయాలు చెప్తాము. ప్రజెంట్ అయితే లొకేషన్కి అయితే వెళ్తున్నాను, పికప్ లొకేషన్కి. కస్టమర్ని పికప్ చేసుకున్నాం అనేసి. ఓకే అండి, మాల్ ఆఫ్ ఏషియా నుంచి డ్రాప్ అయ్యాక మాల్ ఆఫ్ ఏషియా నుంచి మనకి 829 రూపీస్ ఆర్డర్ పడింది. అది ఎక్కడికని తెలియదు అని చెప్పా కదా. అది వచ్చేసి ఒస్కోట రోడ్ అండి. ఒస్కోట దాటాక 10 kilometers డిస్టెన్స్ లో డ్రాప్ అండి. కస్టమర్ వచ్చేసి 900 రూపీస్ ఇచ్చారు. డ్రాప్ అయ్యాక 900 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాక 10 minutes తర్వాత మనకి ఇంటర్సిటీ పడింది. సేమ్ సిటీలోకి అండి. అది వచ్చేసి వైట్ ఫీల్డ్ 1400. పికప్ వచ్చేసి చాలా లాంగ్ ఉంది, 12 kilometers డిస్టెన్స్. ఆల్మోస్ట్ 20 minutes తీసుకుంటుంది టైము పికప్కి.
అందువలన హై అమౌంట్ ఇచ్చాడు, 1400 రూపీస్ చూపించాడు. కస్టమర్ దగ్గరికి వెళ్ళాక మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దాము. ఓకేనండి, ఫస్ట్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళిపోదాం అనేసి వెళ్తున్నాను. ఓకేనండి, ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హొస్కోటే నుంచి మనకి వైట్ ఫీల్డ్కి అయితే ఆర్డర్ పడింది 1400. ఆ ఆర్డర్ కరెక్ట్గా కస్టమర్ లొకేషన్కి వేయాలకి క్యాన్సిల్ చేశాడు. ఏదో పోలీస్ కేసు ఉంది, కాస్త లేట్ అవుతుంది అన్నాడు కస్టమరు. సో ఆర్డర్ క్యాన్సిల్ అయ్యాక ఇమీడియట్ మనకి ఎయిర్పోర్ట్కి అయితే ఆర్డర్ పడింది 1000 రూపీస్. సో పికప్ చేసుకొనేసి డ్రాప్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఓలా ప్రైమ్ నుంచి అయితే ఆర్డర్ పడింది పికప్. సో పికప్ కోసమని వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటే ఒకవేళ ప్రైమ్ ప్లస్ తీసుకుంటాను, లేదంటే ప్రైమ్లోనే. ఇదిగోండి, ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి డ్రాప్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ నుంచి మనకి బొమ్మనల్లి డ్రాప్ అయినాక మనం తినేసి తనిచంద్రకి అయితే ఆర్డర్ పడింది హోమ్ లొకేషన్ ఆన్ చేశాక. సో ఎలాంగ్ సైడ్ అనేసి తీసుకొని వెళ్తున్నాను. తక్కువ అమౌంటే 472 నాన్ ఏసీ అండి. సో పికప్ చేసుకోవడానికి పికప్ లొకేషన్ అయితే వెళ్తున్నాను. ఓకేనంటే మనకి బొమ్మనేల నుంచి తనిసందరికి ఆర్డర్ పడింది, అది కంప్లీట్ అయిపోయింది 500 రూపీస్. కంప్లీట్ అయ్యాక మనము ఇప్పుడు అయితే సిఎన్ చేయించుకోవడానికి ప్రెసెంట్ సిఎన్జి బంక్ దగ్గర ఉన్నాము. టోటల్ మన ఓవరాల్ గా మన ఎర్నింగ్స్ ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకున్నాము. స్క్రీన్ షాట్ అన్ని మీకు పెట్టాను విత్ ప్రూఫ్. ఫస్ట్ మనం వచ్చేసి యలహంక నుంచి మనము చిక్బల్లాపూర్ పోయాము 1000 రూపీస్. మళ్ళీ చిక్బల్లాపూర్ నుంచి నంది హిల్స్ 700. నంది హిల్స్ నుంచి మనము మాల్ ఆఫ్ ఏషియా సహకార్ నగర్ 1000 రూపీస్, 2700 రూపీస్ ఆయా. సహకార్ నగర్ నుంచి మనకి పొస్కోటే 900 రూపీస్, 3600 ఆయా. మళ్ళీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ 1000 రూపీస్, 4600 ఆయా. ఎయిర్పోర్ట్ నుంచి బొమ్మనల్లికి 900 రూపీస్ ఇచ్చారు, 3500. బొమ్మనల్లి నుంచి మనకి ఇప్పుడు తలిసంద్ర పడింది 500 రూపీస్ క్యాష్ ఇచ్చారు. టోటల్లీ మనకి 6000 అయితే అయిపోయింది. టార్గెట్ కూడా ముగిసింది. ఇప్పుడైతే మనం సిఎన్జి వేయించుకొని ఇంటికి వెళ్తే బయలుదేరినాము. రేపు వచ్చేసి సోమవారం జూలై 13th క్యాబ్స్ డ్రైవర్స్ అంతా స్ట్రైక్ చేస్తున్నారు. సో అందువలన మనం కూడా డ్యూటీ అయితే చేయట్లేదు. ఓకేనండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మటుకు మన వీడియోస్ వచ్చేసి అన్సబ్స్క్రైబర్స్ మాత్రమే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇంతటితో మనం వీడియో అయితే ముగిస్తున్నాను. తిరిగి రేపు అయితే మనకి హాలిడే. సో మంగళవారం చేసే వీడియో బుధవారం చూస్తాము. అంటిల్ దెన్ బై, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే.